హలో గైస్, నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? చూడండి, మళ్ళీ అబుదాబిలోనే అయితే వర్షం అయితే చాలా అయిపోయింది. రాత్రి నుంచి అయితే ఫుల్ వర్షం. చూడండి మీరే. ఉండే ఖర్జూర తోట ఇక్కడ షెడ్ కిందనైతే ఉండి వీడియోనైతే రికార్డ్ చేస్తూ ఉన్నా. వర్షం ఫుల్ పడ్డది రాత్రి. నిజంగా మొత్తం మేఘాలు ఎటు చూసిన బయటనైతే మొత్తం చూడండి, మొత్తం మేఘాలతోని రాత్రి ఫుల్ వర్షం. అసలు ఈ నేను ఉండేది రేగుల షెడ్ కాబట్టి ఆ వర్షం సౌండ్కి నిద్ర కూడా సరిగ్గా రాలేదు. ఇంకా డ్రాప్స్ పడుతూనే ఉన్నాయి వర్షానికి. నా బైక్ మొత్తం కింద పడ్డది. ఇది అదే నా బైక్ కింద పడ్డది వాటర్లో. నేను చూపెడతా వాటర్ కూడా. చూసారుగా ఆ వాటర్లోనైతే కింద పడ్డది. తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడే ఆన్ చేసిన. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఏం ప్రాబ్లం కాలేదు. నేను ఆన్ అవుతుందో కాదన్న పెద్ద టెన్షన్ ఉండే, మొత్తం కింద పడిపోయింది. తీసుకొచ్చి ఇక్కడనైతే పెట్టిన. డ్యూటీకి వెళ్ళాలి, ఇంకొక 1.5 hour అయితే డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది. వర్షం అయితే ఫుల్ పడ్డది రాత్రి అయితే. చూసారు వెనక మడుగు కూడా ఏ విధంగా అయిపోయిందో. చూడాలి, ఇలా మొత్తం వర్షమే ఉంది అసలు నైట్ వరకు. డ్యూటీ ఎలా చేసుడు ఏందో అర్థమవుతలేదు. ఉండే నేను మొత్తం ఇక్కడనే ఉంటాయి. ఇది మొత్తం ఖర్జూర తోట, అక్కడ మామిడి చెట్లు, ఇవి ఖర్జూర చెట్లు. ఎండాకాలము కానీ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. ఇదే పెద్ద ప్రాబ్లం వచ్చింది. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇది జస్ట్ మీకు ఇక్కడ ఇప్పటిదాని వాతావరణం. నిజంగా వర్షం అయితే ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. డ్యూటీకి అయితే ఇంకొక 1 hourలోనే అయితే వెళ్ళాలి. చూద్దాం, వర్షం బాగా పడితే వెళ్ళాను డ్యూటీకి అయితే. నార్మల్గా ఇలానే ఉంటే ఇప్పుడు వెళ్ళాలి, ఖచ్చితంగా డ్యూటీకి అయితే వెళ్ళాలి. 1 hourలో ఇప్పుడు వంట చేసుకుని తిని చేసి వెళ్ళాలి ఇప్పుడైతే. ఇది వరల్డ్ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.